ప్రామిస్ డే రోజు నువ్వు లేకపోతే నేను లేను అని సొల్లు కబుర్లు చెప్పినావు కదా. నీకు తెలియదు ఆరా లంచ 3 సంవత్సరాలు లవ్ చేసి ఇచ్చి వెళ్ళిపోయినావు. 3 years నుండి లవ్ చేసుకున్నాం. అంటే 3 years కంటే ముందు అతనికి మ్యారేజ్ అయిపోయింది. నాకు మ్యారేజ్ అయిపోయిందని నాకు తెలియదు అసలు. తనే ప్రపోజ్ చేసిండు, ఐ లవ్ యూ బుజ్జి, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి. అయితే ఓకే అప్పటికే పడిపోయావు నువ్వు. అసలు ఆ పెళ్ళాన్ని పిల్లల్ని వదులుకొని నేను సింగిల్, నాకు ఎవరు లేరు, నువ్వంటే నాకు ఇష్టం అంటే ఎట్లా అనగలరండి? నాకు అర్థం కాదు. ఆడపిల్లలు ఏం తేరకు కనిపిస్తున్నారు వీళ్ళకి, నాకు అర్థం కాదు. ఎందుకు అబాస్పాలు చేస్తారు ఆడపిల్లల జీవితాలు? తన లైఫ్ ఏదో తను చూసుకుంటది కదా. పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా ఒక అమ్మాయిని మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? అదేలేండి, జీతం ఎక్కువ వస్తూ ఉంటదిగా, ఆ జీతాన్ని ఏం చేయాలో తెలియక ఇట్లా పంచుతూ ఉంటారు అనమాట. ఇప్పటికైనా అరే ఓ ఇప్పటికైనా నువ్వే కావాలనుకుంటున్నారా? ఇప్పటికైనా నీకు పెళ్ళ 2 పిల్లలు ఉన్నా నువ్వే కావాలనుకుంటున్నా. నేను మా ఫ్యామిలీని వదిలేసి వస్తా నీ కోసం అంటున్నా. నేను హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. ప్రేమించేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో దాని బ్రేకప్ కూడా అంతే బాధను కలిగిస్తుంది. ఇలాంటి బ్రేకప్ స్టోరీస్ మనం ఎన్నో చూస్తుంటాం. అందులో భాగంగానే ఈరోజు సుజాత తన లవ్ అండ్ బ్రేకప్ స్టోరీని మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు. అండ్ రీనా గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మౌనిక, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో రీనా గారు, ఇప్పటి వరకు ఎన్నో బ్రేకప్ స్టోరీస్ మనం విన్నాం. అవును. సో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల మోసం చేస్తే, కొంతమంది పెళ్లి చేసుకోకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ స్టోరీ ఏంటంటే సుజాత గారిది, తను ప్రేమించిన అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, కానీ స్టిల్ తను ఇంకా తనని ప్రేమిస్తూనే ఉంది, తన జ్ఞాపకాల్లోనే ఉంది. సో ఆ స్టోరీ ఏంటి, అసలు తనకి ఎందుకు పెళ్ళావాల్సి వచ్చింది, ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని సుజాత గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుజాత గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సుజాత గారు, మీ స్టోరీ మాకు తెలుసు. అండ్ ఒక్కసారి మీ స్టోరీ చెప్పే ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ స్టోరీ ఒక్కసారి మాకు చెప్పండి. నేను వచ్చేసి యూసఫ్గూడలో ఉంటా. ఓకే. మదర్ ఒకటే ఉంది, ఫాదర్ చనిపోయిండు. అయితే నాకు ఈ అబ్బాయి ఎలా పరిచయం అంటే, ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని. ఓకే. అంటే మేము ఇద్దరం 3 years నుండి లవ్ చేసుకున్నాం. అంటే 3 years కంటే ముందు అతనికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నాకు మ్యారేజ్ అయిపోయిందని నాకు తెలియదు అసలు. అతనికి మ్యారేజ్ అయిపోయింది నాకు తెలియదు. అంటే వన్ సైడ్ లవ్వా? ఆ అబ్బాయి కూడా మిమ్మల్ని ఇష్టపడ్డాడా? నన్ను ఇట్లా తను ఇష్టపడ్డాడు, తనని ఇట్లా నేను ఇష్టపడ్డా. ఓకే. అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అవుట్లే నార్మల్గా వచ్చి కలవడం వెళ్ళడం. అంటే మీకు ఏం చెప్పలేదా? అంటే మాకు నార్మల్ క్యాజువల్గా అందరూ మాట్లాడతారు కాబట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండేటోడు. అయితే ఇంకా లాస్ట్కి నా దగ్గరకు వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం, నిన్నే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి. అప్పట్లో ఫాదర్ చనిపోవడం వల్ల ఓకే బెటర్ అనుకునే టైంలో ఇతను కలిసిండు, నాకు మనోజ్ అనే అబ్బాయి కలిసిండు. 3 years మేము లవ్ చేసుకున్నాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే నార్మల్ ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చింది. ఎవరి అంటే మనోజ్ వాళ్ళ వైఫ్ అని చెప్పి. ఇంకా నాకు ఆ సెకండ్ ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా నేను ఆ సెకండే నేను వచ్చేసిన మా ఇంటికి. ఇప్పుడు నేను చనిపోదామంటే అటు మా మమ్మీకి ద్రోహం చేసిన దాన్ని అవుతా, మా మమ్మీకి నేను ఒక్కదాన్నే. మమ్మీకి కాలు పనిచేయదు ఒకటి. మమ్మీ అంటే నార్మల్గా నడుస్తుంది కానీ మనలాగా నడవలేదు. ఇప్పుడు చనిపోవాలా బతకాలా నాకు అర్థం కావట్లేదు. ప్రతి బ్రేకప్ స్టోరీకి మరణమే కాదు. అంటే ఇప్పుడు వాడు నన్ను లవ్ అంటే నేనైతే నాకు కావాలని నేను అనుకోలేదు కదా. వాడంతలా వాడు నా దగ్గరకు వచ్చి నువ్వే కావాలి అని మాట ఇచ్చి ప్రామిస్ చేసి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఒక కొడుకు ఒక బిడ్డ ఎందుకు? అసలు నాకు అతనే కావాలి, ఇప్పటికైనా నాకు అతనే కావాలి. ఓకే, బాగానే ఉంది. బట్ ఏంటంటే మీది ఎన్ని ఇయర్స్ లవ్? మాది 4 years లవ్. ఈ 4 years లో ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నార్మల్గా ఎప్పుడు చెప్పలే మేడం తను నాకు. నాకు ఇట్లా నేను ఎప్పుడు అడగలేదు. అడిగితే డౌట్ నా మీద అన్నట్టు మాట్లాడేటు. ఓకే ఎప్పటికైనా చెప్తారులే మ్యారేజ్ అయినాక అన్నట్టు నేను ఇలా చాలా సైలెంట్గా ఉన్నా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ వైఫ్ అనేసరికి ఇంకా నాకు అర్థం కాలేదు. ఇంకా ఆ సెకండ్ నేను వచ్చేసి ఇంకా చేతులు కోసుకొని చచ్చిపోదాం అనుకునే టైంలో
మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు కొంచెం 6 months నా దగ్గరనే ఉండి వాళ్ళు చెప్పి ఏం టెన్షన్ పడకు అది ఇది అని చెప్పి వాళ్ళు కొంచెం మోటివేషన్ చేయడం వల్ల నేను ఈరోజు బతుకున్నా. రైట్ సుజాత, అసలు ఏం చేస్తూ ఉంటావు నాన్న నువ్వు? నేను షూట్లకు వెళ్తా మేడం. వెళ్తావు. Shoot సో లకి ఎలా వెళ్తా. పరిచయం ఈ మనోజ్ అనే అతను? నాకు హోటల్ మేనేజ్మెంట్లో పరిచయం మేడం. హోటల్ మేనేజ్మెంట్ లోనా? ఓకే, అందులో పనిచేస్తూ ఉంటాడు అందులో అతను. పనిచేసేదాన్ని. ఇప్పుడు Okay. అదే జాబ్ చేయాలన్నా నాకు అక్కడ తను ఉన్న మెమోరీస్ అన్ని గుర్తొస్తాయి అని చెప్పి అది వదిలేసుకొని నేను సో ఫీల్డ్ నువ్వే చూసావు ఆయన్ని, ఆయన చూసాడా? ఫస్ట్ ఎట్లా జరిగింది అసలు మీ లవ్? మేడం. తనే నన్ను చూసిండు. తర్వాత ఒక 3-4 months బాగానే నార్మల్ గా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా ప్రామిస్ డే రోజు నిన్ను ఎప్పటికీ నేను వదలను, నువ్వే నాకు కావాలి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయినా అంటే ఇంకా మళ్ళా తిరిగి రాలేదు. ఎప్పుడు జరిగింది మా? ఇయరా లాస్ట్ ఇయరా? 2023 మేడం. 2023 అదే లాస్ట్ నువ్వు చూడడం? అదే లాస్ట్ మేడం. సో ఓకే, అక్కడ వరకు వెళ్ళే ముందు అసలు మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏమని చెప్పి ఇంప్రెస్ చేశాడు నిన్ను? అంటే ఇంతకు ముందు మేము కోచ్కి వెళ్ళినాం మేడం. 3 months కోచ్ ఉంటుంది. 3 months కోచ్ చేసి జాబ్ వాళ్ళే ఇప్పిస్తారు మనకు. అయితే సర్టిఫికేట్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తారు. అట్లా అని చెప్పి అట్లనే మేము జాబ్కి వెళ్ళినాం, కోర్స్కి వెళ్ళినాం. అక్కడనే అంటే అతనికి నాకు సేమ్ డ్యూటీలు పడ్డాయి. అంటే నాకు తనకి సేమ్ హోటల్ రెస్టారెంట్లోనే వేసింది. అయితే ఇంకా మేము అంటే బాయ్స్ కింద ఉండేటోళ్ళు, గర్ల్స్ మేము పైన ఉండేటోళ్ళు. అట్లా నార్మల్గా కలిసి అంటే ఎవరైనా బర్త్డేలు ఉంటే వాళ్ళు మా రూమ్లోకి రావడం, మేము వాళ్ళు అట్లా ఒక 6 months అట్లా నడిచింది. ఇంకా అంటే మేము చేసుకుంటున్నాం మా ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు మా ఫ్రెండ్స్లో. ఎవరు ప్రపోజ్ చేశాడు? ఎలా ప్రపోజ్ చేశాడు మనోజ్? ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది మేడం. తనే ప్రపోజ్ చేసిండు, ఐ లవ్ యూ బుజ్జి, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి. అయితే ఓకే, మాటకి పడిపోయావు నువ్వు? అంటే అప్పటికి అంతకంటే ముందు నార్మల్ గా రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్లాస్ వర్క్స్ రాయకపోతే సార్ తిడితే నేను నీకున్నగా రాసిస్తా అని చెప్పి నా బుక్స్ తీసుకోవడం, రాయడం అన్ని ఇట్లా. ఓకే అంటే ఇప్పుడు ఫాదర్ చనిపోయినప్పుడు నేను కొంచెం డిప్రెషన్లో ఉండి కాబట్టి నన్ను అక్కడికి పంపించిండు హోటల్ మేనేజ్మెంట్కి. ఇంకా సరే ఓకే మాట్లాడదాం అన్నట్టు నేను ఇట్లా ఒక 3 months అట్లా నేను పట్టించుకోలే, లైట్ అనుకున్నా, లైట్ టేట్ అనుకున్నా. అంతే ఇంకా అట్లే మాట్లాడడం అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడు 2023లో ప్రపోజ్ చేశాడు. ఈ మనోజ్ కాకుండా అంతకు ముందు ఎవరినైనా ఇష్టపడ్డావు? ఫస్ట్ లవ్ మేడం. చూడంగానే నచ్చాడు, అంటే మాట్లాడాడు. నేను 3 months నువ్వు వెయిట్ చేసావా అతను నన్ను ప్రపోజ్ చేస్తాడు? అంటే అసలు అనుకోలే నేను అతనే నన్ను ప్రపోజ్ చేస్తారా. అంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 7 members గర్ల్స్ ఉండేటోళ్ళు, 3 members బాయ్స్ ఉండేటోళ్ళు. అంటే ఇది కోచింగ్ కాబట్టి తక్కువ మందే ఉంటుండే మా దగ్గర. అట్లా అని చెప్పి చాలా మంది అతనికి ప్రపోజ్ చేస్తున్నాయి, కానీ అతనికి యాక్సెప్ట్ చేయలేదు. నేను సుజాతనే లవ్ చేస్తా అంటే ఇంకా నువ్వు అంటే అతనికి ఇష్టం అంటేనే ఇక నేను ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయాలని ఓకే అన్నట్టు నేను నార్మల్గానే లైట్ తీసుకున్నా. ఇంకా నన్ను ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేయడం వల్ల నేను యాక్సెప్ట్ నమ్మేసావు. ప్రామిస్ చేసేదాడు, నమ్మేసావు. సో 4 years కదా, 3 years అన్నావు కదా? 3 years. అంటే అంతకు ముందేమో ఫ్రెండ్షిప్, లాస్ట్ ఇయర్ ప్రపోజ్, ఈ ఇయర్ పరారు. పరారు అంటే ఐ మీన్ ఓకే డన్. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పటికైనా నాకు అతనే కావాలి మేడం. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాలని నేను అనుకోలేదు. తనంతలు తను వచ్చి ప్రపోజ్ చేసి అంతా మేము ప్రేమలో అంతా ఇంకా మునిగిపోయినాం. ఇంకా లేవడానికి ఇబ్బంది, చాలా కష్టంగా అవుతుంది నాకు. ఇప్పుడు అతను లేనిది నేను లేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.